బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష రెండో రోజుకైతే వచ్చేసిందండి. రెండవ రోజు అక్షయ్ అనే కంటెస్టెంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే తనకి రోస్టింగ్ అంటే చాలా ఇష్టమని అంటాడు. దానితో జడ్జెస్ నలుగురు మాలో ఎవరినో ఒకరిని చూసి రోస్టింగ్ చేయండి అని అడుగుతారు. అప్పుడు శ్రీముఖిని చూసి శ్రీముఖి కూడా హార్స్ లాంటిదే, హార్స్ని ఒక స్తంభానికి కట్టి పడేస్తే అలాగే నిల్చొని ఉంటుంది, శ్రీముఖి కూడా అలాగే నిల్చొని హోస్టింగ్ చేస్తూ ఉంటుంది అని అంటాడు. అయితే అంతగా జడ్జెస్ ఇంప్రెస్ అవ్వరు. తను రిజెక్ట్ అయితే అవుతాడు. తరువాత నెక్స్ట్ రిచిత అనే అమ్మాయి అయితే వస్తుంది. తను కరోనాలో చావు భయంతో యాక్టర్ అవ్వాలని అనుకున్నా, అందుకే ఇండస్ట్రీకి వచ్చా, ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్ ఇచ్చా, కానీ రిజెక్ట్ అయ్యాను అని అంటుంది. ప్రతి మనిషిలోని రిజెక్షన్స్ అనేవి ప్రతి మనిషిలో కామన్. 4 years బ్యాక్ ఇదే అన్నపూర్ణ స్టూడియోలో బయటికి పంపించేశారు. కట్ చేస్తే ఇదే అన్నపూర్ణ స్టూడియోలో నా స్టోరీ బ్రైట్గా చెప్తున్నా, నేను చాలా హ్యాపీ, ఇది మర్చిపోలేని రోజు, నా జర్నీ చూసి నేనే ఇన్స్పైర్ అవుతా అంటుంది. దానితో నవదీప్ బిందు మాధవులు ఫుల్ హ్యాపీ అయి ఎవరో జర్నీ ఏంటి, నా జర్నీనే బాగుంటుంది అని ఫుల్గా హ్యాపీ అవుతారు. శ్రీముఖి నీ లైఫ్లో ఎవరన్నా హీరో ఉన్నారా అని అడుగుతుంది. దానితో 3 గ్రీన్ సిగ్నల్ ఇస్తే చెప్తా అని అంటుంది. అయితే జడ్జెస్ చిన్న టాస్క్ అయితే పెడతారు. నువ్వు ఫుడ్ గురించి అభిజిత్తో గొడవ పడాలి అని అడుగుతారు. అయితే తను ఫుడ్ గురించి అభిజిత్తో చిన్న గొడవ అయితే పడుతుంది. దానితో బిందు మాధవి నవదీప్లు అయితే గ్రీన్ ఇస్తారండి. అభిజిత్ మాత్రం రెడ్ ఇస్తారు. అయితే చూద్దాం రిచిత కూడా మనకి టాప్ 5లో కనిపిస్తుందో లేదు.